శ్రీమాత్రే నమః. ధనిష్ట 2, 3, 4 పాదాల వారు, శతభిషం 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాల వారు కుంభరాశికి చెంది ఉంటారు. ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర నక్షత్రాల్లో పుట్టిన వారి గురించి ఇంతవరకు ఎవరూ చెప్పని రహస్య జీవితం గురించి మీకు తెలియజేస్తాను. మరి ఆ వీడియో నోటిఫికేషన్ రావాలంటే మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్లో సేవ్ చేయండి. కుంభరాశి వారి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 5. ఈ రాశి వారికి గురువు సంవత్సరాది నుండి 14/5/2025 వరకు చతుర్థమున లోహమూర్తిగాను, తదుపరి 18/10/2025 వరకు పంచమమున తామ్రమూర్తిగాను, తదుపరి 5/12/2025 వరకు షష్టమమున తామ్రమూర్తిగాను, తదుపరి సంవత్సరాంతం పంచమమున లోహమూర్తిగాను, శని సంవత్సరమంతా ద్వితీయమున రజితమూర్తిగాను, రాహుకేతువులు సంవత్సరాది నుండి 18/5/2025 వరకు 2, 8 రాసులయందు లోహమూర్తిగాను, తదుపరి సంవత్సరాంతం 1, 7 రాసులయందు లోహమూర్తిగాను సంచరిస్తారు. ఈ సంవత్సరం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ధనలాభం, ప్రేమ, వివాహం, కుటుంబం, సంతానం, ఆరోగ్యం ఇవన్నీ కలిపి 2025లో మీ జీవితం ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ఇది కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. ఈ రాశి స్త్రీ పురుషాదులకు యోగ్యంగానే ఉంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఉన్నత స్థితికి అందుకోగలరు. వాహనములు ద్వారా నష్టములు, ప్రమాదాలు ఏర్పడతాయి. కొంతమంది మీకు అనుకూలంగా ఉంటారు. శని ప్రభావం వల్ల ప్రతి విషయమునకు వ్యతిరేక భావాలతో ఉంటారు. ధనాదాయం పెరుగుతుంది. ఖర్చులు జాస్తిగా ఉంటాయి. వృధా ప్రయాణాలు, ఆరోగ్య లోపాలు, అభిమానముకు పోయి వృధా ఖర్చులు, నరముల బలహీనత, ఇతరుల మూలకంగా సమస్యలతో నలుగుతారు. కాంట్రాక్ట్ వ్యాపార ఉద్యోగాల వారికి నష్టములు వాటిల్లటానికి అవకాశం ఉంది. సంప్రదింపుల్లో అన్యాయంగా వెళ్తారు. గౌరవప్రదంగా ప్రతి విషయంలో కనపడతారు, కానీ చివరకు సమస్యగా మారతారు. ఈ సంవత్సరం ప్రారంభంలో మీరు వివిధ మార్గాల ద్వారా మంచి ఆర్థిక ప్రయోజనాలను పొందడంలో విజయం సాధిస్తారు. మార్చి నెల తర్వాత సమయం కూడా బాగానే ఉంటుంది. ఇది మీకు డబ్బు సంపాదించడానికి అవకాశాలను సృష్టిస్తుంది. మీరు మీ జీవితంలో ముందుగా చేసిన ప్రతి పెట్టుబడి నుండి మంచి డబ్బు సంపాదిస్తారు. మార్చి నెల ప్రారంభం నుండి మీ రాశిలో అనుకూల యోగం ఏర్పడుతుంది. ఫలితంగా మీ ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. ఇది కాకుండా ప్రత్యేకించి మీ డబ్బు ఎక్కడైనా నిలిచిపోయి ఉంటే ఈ సమయంలో దాన్ని పొందే అవకాశాలు ఉత్తమంగా ఉన్నాయి. అయితే ఈ సంవత్సరం మీ ఖర్చులు కూడా పెరుగుతాయి. కుంభరాశి వారికి, వివాహితులకు ఈ సమయం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. జనవరి నుండి ఏప్రిల్ వరకు మీరు మీ జీవిత భాగస్వామి, అత్తమామల నుండి నిరంతరం ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంటారు. దీని ఫలితంగా మీరు అనేక రకాల మానసిక ఆందోళనలకు గురి అవుతారు. ముఖ్యంగా సెప్టెంబర్ నెలలో మీ ఇద్దరి మధ్య మళ్ళీ ప్రేమ పెరుగుతుంది. సంతానం గురించి, ఇంటి వాళ్ళ గురించి తరచూ ఆలోచనలో పడతారు. స్థిరాస్తి విషయమై సోదరులతో చికాకులు వస్తాయి. ఇతరుల విషయంలో తలదోర్చడం అంత మంచిది కాదు. స్నేహితులు, భార్యాభర్తల మధ్య అవగాహన లోపం ఏర్పడుతుంది. చేయి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, కాంట్రాక్టుల్లో అభివృద్ధిగానే ఉంటుంది. కానీ గురు ప్రభావం వల్ల మీ తెలివితేటలతో ధనము పోగు చేయటంలో సమస్యలను ప్రతికూలంగా మార్చటం, ఇతరుల ప్రోత్సాహం పొందటం, నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతారు. అధిక ఆదాయం పైన పలు ప్రయత్నాలు చేస్తారు. మీరు వ్యాపారవేత్త అయితే ఈ సమయంలో మీరు ఉత్తమ లాభాలను పొందే అవకాశం ఉంది. మీరు కొత్త వ్యాపారం వైపు వెడుతున్నట్లయితే జనవరి నుండి మే వరకు ఉన్న సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు ప్రారంభ కాలంలో మీరు మీ చదువులపై మరింత కష్టపడాల్సి ఉంటుంది. అప్పుడే మీరు రాబోయే పరీక్షల్లో మెరుగ్గా రాణించగలుగుతారు. మీరు మీ విద్యలో కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. విద్యార్థులు ఇంగ్లీషు, సైన్సు, గణితం వంటి సబ్జెక్టుల్లో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీ పరిజ్ఞానంతో ముందుకు పోగలుగుతారు. చదువు పూర్తి చేసిన వారు
సెప్టెంబర్ నుండి నవంబర్ వరకు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మంచి ప్రదేశంలో లేదా సంస్థల్లో ఉద్యోగం పొందే అవకాశాలు ఉంటాయి. అలాగే సంవత్సరాంతంలో మీ చదువుకు మించి అవకాశాలు కనిపిస్తాయి. ఆరోగ్యపరంగా సంవత్సరం ప్రారంభం నుండి అంటే జనవరి మధ్యలో మీకు కొన్ని మానసిక సమస్యలు ఉండొచ్చు. దీనివల్ల మీ పై ఒత్తిడి పెరుగుతుంది. అలాగే జూలై, ఆగస్టు మాసాల్లో మీ తల్లి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. వారికి ఏవైనా దారులకు ఆదాయం బాగుంటుంది. కానీ మందంగా ఉంటుంది. టీవీ, నాటక, సినీ పరిశ్రమల వారికి జనాకర్షణ పెరుగుతుంది. సమ్మెలు, కీలక సమస్యలతో కుంగిపోవటానికి అవకాశం ఉంది. యంత్ర కర్మాగార, కాంట్రాక్టుల వారికి దళారీ, సొంత వ్యాపారం, అలాగే కూలీలకు వీరికి ఈ సంవత్సరం ఆర్థిక ప్రలోభాలు ఏర్పడతాయి. రాజకీయ ప్రముఖులకు దేవాదాయ, వస్త్ర వ్యాపార వారికి, కంప్యూటర్ వారికి అతి కష్టం మీద ముందుకు పోగలరు. మనకు ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అన్న విషయాలు మీ జాతక చక్ర పరిశీలన ద్వారా మంచైనా చెడైనా మన మీద ఏ సమయంలో వాటి ప్రభావం చూపుతాయి అనేది కూడా జాతక చక్ర సూక్ష్మ పరిశీలన ద్వారా తెలుస్తుంది.